ఎవరబ్బా సూర్యుడు? ఈ ఊరికి కొత్త లెక్కున్నారు. అయ్యో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి. ఏమ్మా నేను బతుకుడు నీకు ఇష్టం లేదా? పులి నోట్లో తల పెట్టుడనే సామెతకి ఇంతకుముందు విన్నాము. ఇప్పుడు ఆ పూరీలు నిజం చేస్తుండ్రు. నువ్వు రామ్మ లోపలికి పోదాం. ఏంటోనే ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. రండి రండి జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి. నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో గా ముగ్గర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తే నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి పట్టణంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? వాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? కొట్టు చూస్తా. సచ్చినాడా దేవుడు! చూస్తారేంటి? చంపండి! ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? గట్ల చూస్తావేదిరా కలబడు. చూస్తావేదిరా సంపు. భయమైతున్నదే. నా కడుపున సెడ పుట్టినావు కదరా, నేనే కలబడతా. నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుందే. నీ తల్లి కొడకా బాగో! ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో. బాగో! నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా. నేరస్తుడు ఏదో పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో అతన్ని లోపలికి రానివ్వకండి. ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్. తలుపులు పనిచేయకండి. రానికుండా తలుపులు పెట్టి పనిచేస్తారా? అటెళ్ళాడు. ఓమ్మా ఏడబోతున్నావు? నువ్వు ఊరుకో అయ్యా. మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాడిని చూస్తున్నా. ఓ అరే రామా, ఏం ఊశారున్నది పూరి.
పీడ ఎరగడి. అయ్యో బిడ్డ, ఎంత పని చేసినవురా? నా కడుపు కాల్చినవు కదరా బిడ్డ. పులిసర్ల పులి బిడ్డవి కదరా. నిన్ను పశువుని చంపినట్టు చంపిండు కదరా బిడ్డ. అయ్యో బిడ్డ. అన్నా, చీకటి పడి లోపల పీనిగిని తగలబెట్టాలట, తీసుకుపోదామా? రాస బిడ్డవే, రాస పీనుగు ఒక్కరిగా పోకూడది. ఒరేయ్, గుమ్మానికి తలుపులొద్దు అన్నా, శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్నా. అదే ఇయ్యాల నా బిడ్డ ప్రాణాలు తీసుకుపోయిందిరా. పండ్రి, ప్రతి ఇంట గుమ్మానికి ఉన్న తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగు పెట్టండి. పండ్రి. తలుపులు పెడతారా? ఏ పోలీసుడు నా బిడ్డను చంపిండు ఆయనకి కబురు పెట్టండి. మొగుడైతే పులి చల్లలో అడుగు పెట్టమనుండ్రి. వాడు సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టి పడేసిన పతి మొగోని మీద పెట్రోల్ పోసి సజీవంగా తగలబెడతామని చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏయ్ మంత్రి ఆగో, నీ కులమేంటి? ఆ? సుబ్రహ్మణ్య శర్మని, ఈ రాష్ట్ర మంత్రిని నన్ను కులవేంటని అడుగుతున్నారా? నీ గోత్రం ఏంది? దిస్ ఇస్ టూ మచ్. మచ్చో బొచ్చో నాకు అనవసరం. మా అమ్మ నాన్న నాకు కులశేఖర్ రావు అని పేరు పెట్టారు. ఈ గుడి నా కులపాళ్ల కోసమే కట్టుకున్నా. నాతో పాటు నా కులపాన్ని తప్ప ఎవరిని ఈ గుడిలోకి రానియను. కావాలంటే హైకోర్టులో కేసు వేసుకో. ఏయ్, జడ్జి గారిని కూడా కులం అడిగాకనే సమాధానం చెబుతా. అట్టా కాదయ్యా, ఈ దేవుడికి మొక్కునే నేను మంత్రిని అయ్యాను. కొబ్బరికాయ కొట్టేళ్తున్నాయా? ఆ మెట్ల కింద బండ మీద కొట్టిపో. ఏయ్, నువ్వు అంతగా కొబ్బరికాయ కొట్టాలంటే మీ డ్రైవర్ని పంపు. అతను మా కులం వాడే. మాతో కలిసి కొబ్బరికాయ కొట్టి నీకు ప్రసాదం పెడతాడు. ఇక బయలుదేరు. పదండ్రా. ఈ కులపిచ్చి పోయేది ఎప్పుడు? ఈ దేశాన్ని నేను బాగు చేశాను. మీరు ఈ రాష్ట్రం వరకు నాకు తెలిసి రావాలి, నువ్వు పద. దుర్గా. పంతులు గారు, ఆంజనేయ దండకం చదవండి. అయ్యో, ఇది శివాలయం చెల్లి. ఆంజనేయ దండకం చదివితే వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుని మనకి హాని చేస్తారు. అర్చనే చేయండి. ఇవాళ ఎస్పీ దుర్గా ప్రసాద్ చెల్లెలు చూడడానికి వెళ్ళాలి కదే. ఇదేం ఊగిపోతండే. నేను ఊగిపోతుంది దుర్గా ప్రసాద్ విగ్రహం చూసి. దీన్ని ఇంట్లో వదిలేసి మనం వెళదామండి. ఆ పని చేద్దామే. నాకేమైంది? ఎందుకు మనం గుళ్ళో ఉన్నాం? అమ్మ వదిలింది. ఏయ్ నీ బొంద, నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా. తమ్ముడు, ఆ. మనం పెళ్లి చూపులకు వస్తున్నామన్నా ఈశ్వరరావు కబురు చెయ్యి. అట్నే. అయ్యా, ఇవాళ వారు వచ్చే టైం దగ్గర పడుతుందండి. అయ్యా పార్వతి, నీ కూతురు అలంకరణ ఇవాళ పూర్తవుతుందా? అయిపోయిందండి, పూలు పెడుతున్నాను. ఏమైపోయిందో? అయ్యా అయ్యా, ఏవో శబ్దాలు అవుతున్నాయ్యా. వాళ్ళు వచ్చేసినట్టున్నారయ్యా. రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే అంకుల్. పదండి. అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ ఘడి అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతుందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. అయ్యా ఇక వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా, నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదయ్యా. భలే వాడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుతా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయి లేందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము, ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు కాడపడుచువు కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను. ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చట పడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలు అవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు. అడుగక్క.
నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి.